హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు నేను మీకు ఒక సింపుల్ ఫేషియల్ ఇంట్లోనే 100 రూపీస్లో ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. మనము ఫేషియల్ చేసుకోవడానికి పార్లర్కి వెళ్తే మినిమం సింపుల్ బేసిక్ ఫేషియల్ నుంచి 300 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. సో ఇంకా దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. గోల్డ్ ఫేషియల్ అని, పర్ల్ ఫేషియల్ అని, ఇంకా డిఫరెంట్. నాకైతే అంత ఐడియా లేదు. ఎక్కువగా నేను ఫేషియల్స్కి అయితే పార్లర్కి వెళ్ళానండి. ఫేషియల్ అనేది చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తేనే మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా చేయించుకోవాలన్నా కూడా మంచి రెప్యూటెడ్ బ్యూటీషియన్ దగ్గర మంచిగా పర్ఫెక్ట్గా చేసే వాళ్ళ దగ్గర చేయించుకుంటే మన ఫేస్లో గ్లో అనేది వస్తుంది అనమాట. మీరు ఫేషియల్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే 5 to 6 hours 5 నుంచి 6 గంటలు మీరు ఎండలో అది సోప్ అనేది వాడకుండా ఉండండి. అలాగే ఎండలోకి వెళ్లకుండా ఉంటే ఈ 2 చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎఫెక్ట్ అనేది తర్వాత మనకు 1 day తర్వాత బాగా చూపిస్తుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఒకవేళ మీరు వెంటనే సన్లోకి వెళ్ళినా లేదంటే సోప్ అనేది యూజ్ చేసినా ఆ రియాక్షన్ వల్ల మీరు ఇక్కడ వాళ్ళు చేసే దాంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా రియాక్షన్ అయితే మీ స్కిన్కి పాజిటివ్ బదులు ఇంకా బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెటర్ మీరు మ్యాక్సిమం సన్ రేస్ని అవాయిడ్ చేయండి. అంటే మీరు ఒక గొడుగు కానీ స్కార్ఫ్ కానీ ఏదైనా కవర్ చేసుకోండి, లేదంటే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోండి. ఈవినింగ్ టైమ్స్లో మీరు వెళ్ళి చేయించుకుంటే మ్యాక్సిమం మీకు ఆ రేస్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ 2 చిన్న జాగ్రత్తలు పాటించారంటే మీరు ఎక్కడైనా మంచి పార్లర్లో ఫేషియల్ చేయించుకుంటే మంచి ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుంది. ఇంకా ఈరోజు ఇంట్లో ఎలా మనము 100 రూపీస్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనేదంటే నేను VLCC ఆయుర్వేద మ్యాక్సిమం హోమ్ రెమెడీస్ కానీ లేదంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో న్యాచురల్ ఫెయిర్నెస్ చందన్ కేసర్ ఫేషియల్ కిట్. చందనం మనకి చర్మాన్ని మంచిగా మెరుపునిచ్చి కాంతివంతంగా చేస్తుందని తెలుసు. కేసర్ అంటే కుంకుమ పువ్వు కూడా స్కిన్ని గ్లో చేస్తుందని మనందరికీ తెలుసు. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్తో కలిపి తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కాంపోజిషన్స్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. ఇది మనం కొనుక్కుంటే మనకి మార్కెట్లో దీని రేట్ వచ్చేసి ఇక్కడ 200 రూపీస్ ఉందండి. సో దీంట్లో ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. మీకు ఇది చూస్తే ఇంట్లో మీకు ఎలా చేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. మీరు పార్లర్కి వెళ్ళి మీ టైము ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే అందరూ అన్నీ ఖర్చు పెట్టలేరు కదా. సో కొంచెం మినిమంగా మనకి ఇట్లాగా చిన్న బాక్స్లో ఈ విధంగా ఇచ్చారు. 5 ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 అంటే 5 స్టెప్స్ ఉంటాయి మనం చేసుకునేది. ఏ స్టెప్ ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకు అర్థం కాదు, ఏది ముందు వాడాలి ఏది తర్వాత వాడాలో తెలియదు. కాబట్టి మీరు ఇక్కడ ప్యాకెట్ వెనకాల స్టెప్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టెప్ ఫేస్ వాష్, 2 స్క్రబ్, 3 జెల్, 4 క్రీమ్, 5 ప్యాక్. సో ఈ స్టెప్స్ వైజ్గా మనం ఇందులో ఇచ్చిన ప్రోడక్ట్స్ చూసుకొని స్టెప్స్ ఫాలో చేస్తూ చేసుకుంటే ఈజీగా మీరు హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మనమే చేసుకుంటాం కాబట్టి మీరు ఈవినింగ్ హాయిగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయిన తర్వాత చేసేసుకొని రెస్ట్ తీసుకున్నట్టే మీ స్కిన్ నెక్స్ట్ డేకి మీరు చేసుకునే ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ రోజు నేను ఇది చేసుకుంటాను. మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో చేసి హ్యాపీగా మీ ఇంట్లో మీరు కూడా తెప్పించుకొని, మీకు మార్కెట్లో ఈజీగా VLCC ప్రోడక్ట్స్ దొరుకుతాయి. లేదు ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకవేళ ఏదైనా కూపన్ కోడ్ ఉంటే అది కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి అవైలబుల్ ఉంటేనే ఇస్తానండి. సో మీరు అది యూజ్ చేసుకొని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు ఆ సైట్ ద్వారా. లేదు అంటే మీకు బయట షాప్స్లో అవైలబుల్ ఉంటే తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. స్టార్ట్ చేసే ముందు మనం హ్యాండ్స్ తోటి అన్నీ అప్లై చేస్తాం కాబట్టి ముందు చక్కగా చేతులు వాష్ చేసుకొచ్చుకోండి. మనము దీంట్లో ఫస్ట్ అయితే చేసుకోవాల్సింది ఫేస్ వాష్. మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది అంటే ఒక్కొక్క స్టెప్ వైజ్గా చూసుకొని ప్రతిదీ వాళ్ళు నీట్గా దీని మీదే రాశారు. అంటే ఏది ఎలా వాడుకోవాలి అనేది మనకి వెనకాల రాశారనమాట. డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ అని చెప్పేసి అప్లై ఆన్ వెట్ ఫేస్ అండ్ నెక్, మసాజ్ జెంట్లీ ఇన్ సర్క్యులర్ మోషన్ టు వర్క్ అప్ లాదర్, అవాయిడింగ్ ఐ ఏరియా, రిన్స్ ఆఫ్ థరోలీ విత్ వాటర్ అండ్ జెంట్లీ ప్యాడ్ డ్రై. సో ప్రతి ఒక్క దానికి మనకి చక్కగా ట్యూబ్ ఫామ్స్లో ఇచ్చారు కాబట్టి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని శాషెట్స్లో ఇస్తుంటారు కొన్ని బ్రాండ్స్ వాళ్ళు. అలా ఇచ్చినప్పుడు మనకి ఒకసారి శాషెట్ ఓపెన్ చేశాక మళ్ళీ రిమైనింగ్ ప్రోడక్ట్ మళ్ళీ కనీసం మన ఫేషియల్కి 15 days గ్యాప్ ఇవ్వాలి. 15 days వరకు దాన్ని కొంచెం జాగ్రత్తగా పిన్ చేసుకోవడమో ఫోల్డ్ చేసుకోవడమో చేయాలి. ఇదైతే ఆ ఇబ్బంది లేదు. మనకి ఎంత ప్రోడక్ట్ కావాలో అంత తీసి వాడుకొని మిగిలింది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక 15 days తర్వాత చేసుకుంటే ఒక 1 monthకి ఒక 200లో మనం 2 times ఫేషియల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగ చిన్న ట్యూబ్ లాగా ఉంది కదా, ఇలాగ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ప్రోడక్ట్ అనేది గాలి అది తగలకుండా ఈ చిన్న సిల్వర్ ఫాయిల్ అనేది తీసేసి మనము ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అట్లా, అంటే స్కిన్ ఫేషియల్కి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వాళ్ళే మనకి ఇచ్చారు. ఇది చూడండి జెల్ లాగా ఉందనమాట. మనం కొంచెం ఫేస్ని తడి చేసుకొని
ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ముందుగా ఫేస్కి కొంచెం వాటర్ చల్లుకొని తర్వాత ఇది రబ్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. మనకి రెగ్యులర్ ఫేస్ వాషెస్ ఎట్లా ఉంటాయో అట్లాగా ట్రాన్స్పరెంట్గా చిన్నగా ఉందన్నమాట. మరీ ఎక్కువగా నురిగేం రాదు. మనకి నీట్గా ఫేస్ అనేది క్లీన్ చేసేసుకోవచ్చు. సో మరీ తడి లేకుండా కాస్త వైప్ చేసేసుకుందాం. మనం ఫేషియల్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్లో స్కిన్ని చక్కగా క్లీన్ చేసేసుకున్నాం. చూసారు కదా, నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. సెకండ్ స్టెప్లో ఏముందంటే స్క్రబ్ ఉంది. చూడండి, ఫేస్ స్క్రబ్ అని ఇక్కడ రాసింది పేరు. మనం కొంచెం ఫేస్ వాష్ తీసుకున్నాం, చక్కగా మిగిలింది ఇందులోనే నీట్గా ఉంటుంది కదా, స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం వాడుకోవడానికి. ఇప్పుడు స్క్రబ్లో మనకి ఎలా వాడుకోవాలని చెప్పారంటే, అప్లై ఈవెన్లీ ఆన్ వెట్ ఫేస్ అండ్ నెక్, దెన్ మసాజ్ జెంట్లీ ఇన్ సర్క్యులర్ మోషన్ ఫర్ 3 to 4 minutes, రిన్స్ థరోలీ. 3 నుంచి 4 నిమిషాలు అప్లై చేసుకుని చిన్నగా మసాజ్ చేసుకోవాలండి. దీనికి కూడా సేమ్ సిల్వర్ క్యాప్ ఉంది. ఈ స్క్రబ్ అనేది ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉందండి, కనిపించట్లేదు చూడండి, కొంచెం బరకగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. దీన్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో చిన్నగా వైట్గా కనిపించేవి బరకగా ఉన్నాయి. దీన్ని ఒక 3 to 4 minutes, అంటే మీరు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అంతసేపు చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే మీరు మృదువుగా ఒక 2 నుంచి 3 నిమిషాలు చేసుకోండి. పర్వాలేదు అనుకున్నాడు 3 నుంచి 4 నిమిషాలు చేసుకోండి. కొంచెం అలా చుట్టూరు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. జస్ట్ కాసేపు ఇట్లా స్క్రబ్ చేసుకుందాం. కళ్ళ చుట్టూ వదిలేసేయండి. స్క్రబ్ చేసేటప్పుడు ఐ చుట్టూ ఉన్న ఏరియా సెన్సిటివ్గా ఉంటుంది కదా, సో కళ్ళ చుట్టూ ఉన్న ఏరియాను వదిలేసి మనం రిమైనింగ్ మెడ కూడా మీరు నీట్గా చక్కగా వైడ్గా ఉన్న డ్రెస్ ఏదైనా వేసుకొని చేసుకున్నారంటే కంఫర్టబుల్గా సేమ్ స్టెప్స్ మనం ఫేస్ మీద ఫాలో చేసి నెక్ కూడా చేసుకుంటే ఈవెన్గా రిజల్ట్ అనేది సమానంగా ఉంటుంది. పింపుల్స్ ఉన్న వాళ్ళైనా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. ఎందుకంటే మనకి ఇట్లా చేసేటప్పుడు కొంచెం బరకగా అనిపిస్తుంది కాబట్టి చర్మం మళ్ళీ ఏమన్నా రఫ్ అవుతుంది కాబట్టి మీరు కొద్దిగా పింపుల్స్ ఉన్న వాళ్ళు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు నిదానంగా చేసుకోవచ్చు. మసాజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చర్మాన్ని ఇట్లా కిందకి అనకూడదండి. మృదువుగా మీరు సర్క్యులర్ మోషన్ ఇట్లా చుట్టూరా అన్న ఇట్లా అంటూ అన్న చేసుకోవాలి. లేదంటే నిదానం ఇట్లా పైకి అనాలి. అంటే స్కిన్ ఇట్లా పైకి మూవ్ చేయాలి, కానీ ఇట్లా కిందకి లాగేస్తే సాగిపోతుంది అనమాట. మీరు మసాజ్ చేసుకున్నా స్క్రబ్ చేసుకుంటున్నా అప్వర్డ్ డైరెక్షన్స్లోనే చేసుకోవాలి. ఇది ఒక చిన్న జాగ్రత్త పాటించండి. ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు మసాజ్ చేశానండి. మనము తీసుకున్న క్వాంటిటీ అంతా కూడా అయితే చర్మంలోకి ఇంకిపోయింది. అంటే చక్కగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి. నేను క్లీన్ చేసుకుని వచ్చేస్తాను. ఫేస్ వాష్ అయిపోయింది, స్క్రబ్బింగ్ కూడా చేసుకున్నాము, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మరి బాగా తుడిచేసేయకుండా కొద్దిగా అట్లా అద్దుకుంటే మనకి స్కిన్ అనేది కొద్దిగా తడిగా ఉంటుంది. ఈ జెల్ మన స్కిన్ మొత్తం అబ్జర్వ్ చేసుకునే వరకు మసాజ్ చేసుకోవాలండి. ఇది కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంది. సో మనకి ప్రతి ట్యూబ్లో హాఫ్ అయితే సరిపోతుంది. అంటే 2 times ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జెల్ అంతా కూడా చర్మంలో ఇంకిపోయేలాగా మసాజ్ చేసుకోవాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు అని ఏం లేదు, మన చర్మాన్ని బట్టి అది ఇంకే దాన్ని బట్టి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అయిపోయిందండి జెల్. ఇంకా జెల్ అప్లై చేశాక కడగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన జెల్ తర్వాత వచ్చేసి క్రీమ్. ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్నా కూడా కడగాల్సిన అవసరం లేదండి. మనము కొంచెం క్రీమ్ తీసుకొని ఇందాక చెప్పినట్టుగా జెల్ ఎలా అప్లై చేసాం అట్లాగా మసాజ్ చేసుకుంటూ చర్మంలో అప్వర్డ్ డైరెక్షన్ అనుకుంటూ మసాజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను అప్లై చేస్తాను. చర్మంలో ఇంకే వరకు నిదానంగా మసాజ్ చేసుకోవాలి.
ఐ ఏరియా వదిలేసేయండి. ఇంకిపోయే వరకు మసాజ్ చేసుకుంటారు. మనకి క్రీమ్కి 5 to 10 minutes అప్లై చేసుకోమన్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ అప్లై చేసింది ఒక 2 to 3 minutesలో ఇంకిపోయిందండి మొత్తము. అంటే ఇంకా మిగిలిన అమౌంట్ కూడా తీసుకుంటే మనం అంతసేపు అంటే మన ఫేస్ ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి అంత బాగా స్కిన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం రాసిన పదార్థం అనేది లోపలికి వెళ్ళి చర్మం అనేది మనకు అందులో ఉపయోగించిన పదార్థాల వల్ల స్కిన్ గ్లో అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. సో నేను అప్లై చేసినైతే నాకు ఆల్మోస్ట్ ఇంకిపోయింది. మనము క్రీమ్ అప్లై చేసాక కూడా కడగాల్సిన అవసరం లేదు, జెల్ లాగానే స్కిన్లోనే ఉంచేసుకోవాలి. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి ప్యాక్ వేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. వాటర్తో వాష్ చేసేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో నేను ఫేస్ అనేది వాష్ చేసుకుని వచ్చాక మీకు రిజల్ట్ ఎలా ఉందనేది చూపిస్తాను. కడగడానికి చాలాసేపు పట్టిందండి. మీరు క్లీన్ చేయాలంటే మనకి తడి చిన్నపిల్లలవి వెట్ వైప్స్ ఉంటాయి కదా, అది కానీ లేదంటే కాటన్ కొంచెం తడుపుకొనైనా ముందు ఆ వైట్గా ఉన్న ప్యాక్ అంతా తుడిచేసాక మీరు వాష్ చేసుకుంటే త్వరగా క్లీన్ అయిపోతుంది. లేదంటే మనకి చాలాసేపు పట్టినట్టుగా అనిపించింది. మామూలు టవల్తో అయినా సరే క్లీన్ చేసుకోవచ్చు. అంతేనండి, నా ఫేషియల్ స్టెప్స్ అనేవి మీ అందరికీ క్లియర్గా అర్థం అవడానికి నిదానంగా కూల్గా చెప్పాను. చూసారు కదా, స్కిన్ మనకి చేయంగానే వెంటనే రిజల్ట్ రాదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు వెంటనే సోప్ యూస్ చేయకండి, ఎండలోకి వెళ్ళకండి, జాగ్రత్త తీసుకోండి. సో మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. నెక్ చేసుకునేటప్పుడు జ్యువెలరీ మాత్రం చూసుకోండి. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.